శ్రీ రామదేవుని కథ. నాగంపట్టు కాశీ ప్రయాణం. అనగనగా పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతని పేరు నాగంపట్టు. ఆయనకు ఒక పుత్రుడు ఒక పుత్రిక కలరు. పుత్రుని పేరు నారాయణభట్టు, పుత్రిక పేరు నారాయణమ్మ. వారు చాలా పేదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంపట్టు కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవాలని బుద్ధి పుట్టిందట. భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై అలా వెళ్ళగా నారదుల వారు ప్రత్యక్షమైంది. ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగిరి. అయ్యా, నేను కాశీకి ధనం సంపాదించుకున్నటకు వెళుచున్నాను అని చెప్పాను. అప్పుడు వారు, వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళితే నీకు ధనం ఎవరైనా మూటగట్టి ఇద్దురా? కాశీకి వెళితే గంగా స్నానం తిరుగుతుంది, విశ్వేశ్వరుల దర్శనం తిరుగుతుంది, అన్నపూర్ణ దర్శనం తిరుగుతుంది. మేము ఒక కథ చెబుతాను, వింటావా అని అడిగినారు. మీరు ఏ దేవుని కథ వివరించండి స్వామి అని వేడుకునేను. పూర్వకాలంలో కోసల రాజ్యం కలదు. ఆ రాజ్యం పాలించే దశరథ మహారాజు కలడు. ఆయన పిల్లల కోసం పుత్ర కామేష్టి యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమయ్యి పాయసం ఇచ్చినారు. అది పట్టుకుని వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కేకేయి అనే ముగ్గురు భార్యలకు ఇచ్చినాడు. వారు ముగ్గురు భుజించగానే గర్భవతులైంది. నవమాసంలో నిండగానే చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అను నలుగురు కుమారులు జన్మించినారు. వారి దినదిన ప్రవర్తమానులై బాలచంద్రుని వలె పెరుగుచుండరి. కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులిద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడగగా విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథుడు అంగీకరించగా ముని వారిద్దరికి బల అతిబల అనే విద్యలను నేర్పెను. రాముడు తాటికని చంపి శివుని విల్లి విరిచి సీతని పెండ్లాడి అహల్యను శాప విమోచన చేసి పరశురాముని గర్భభంగము చేసి కైకవరము చేత 14 ఏళ్ళు అరణ్యవాసంలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుని పోగా లంకాపురమున కేకి లంకాదహనం చేసి రావణాసుని వధించి విభూషణకు పట్టం కట్టి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై సుఖముగా రాజుని ఏల్చుండెను. ఇది రామదేవుని కథగా చెప్పి 5 లక్షవారములు పూజలు చేసి ఆవునేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలను. ఒక ఉండ రామదేవునికి, ఒక ఉండ బ్రాహ్మణునికి, ఒక ఉండ ముత్తైదునకు, ఒకటి ఇరుగు పొరుగు వారికి, ఒక ఉండ భార్య పిల్లలు తినవలను. ఈ విధంగా 5 లక్షవారములు పూజ చేయవలను. నిత్యం రామదేవునిగా చెప్పుకున్న అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతో తొలతూగుతురు. అలాగను కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళాలనుకున్నాడు, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళదామనుకుని కొంచెం ధనం ఒట్టకట్టుకుని కాశీ కావడి భుజం మీద వేసుకుని కుమారుని కుమార్తెను పిలిచి, అబ్బాయి, అమ్మాయి, మీరు కథ వినకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని నారాయణభట్టుతోనూ నారాయణమ్మతోనూ చెప్పి కాశీకి ప్రయాణమే వెళ్ళిపోయాను. ఆ మరినాడు కుమారుడు ఆదివారంలోకి వెళ్ళి వచ్చి, అమ్మా, రామదేవుని కథ చెబుతాను విందువుగాని రామ్మా అని పిలిచాను. నాయన, వంట వేళ, పొద్దున్నే దాసితి పాచిపనికి వచ్చేవేళ అయినది, ఇప్పుడు కథ వినను అనెను. మళ్ళీ మధ్యాహ్నం కథ చెబుతాను విందువుగాని రావమ్మా అనెను. ఇప్పుడేం కథ నాయన, పడక వేళ, నిద్ర వేళ, ఇప్పుడు వినను అనెను. రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగనే వెళ్ళిపోగా బిందెలు, చెంబులు, గిన్నెలు అన్నీ తొలలి ఇరుగు పొరుగు వారి ఇంట్లోకి వెళ్ళిపోయాను. పొర నుంచి ముష్టి ఎత్తుకునే చిల్లురాగి చెంబు కూడా తొలి వెళ్ళిపోచున్నదట. అప్పుడు నారాయణమ్మ చూచి, అమ్మ, అదైనా ఉంచమని కోరవే అమ్మా అని చెప్పగా ఆమె అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని వేయగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయినట. వారి గుడిలో ఉన్న వెండి కంచము కూడా దొల్లిపోవచ్చుండగా అప్పుడు ఆమె కంచం అంచు పట్టుకుని లైనదట. సగము అంచువారికి, సగము అంచు పొరుగువారికి వెడలిపోయినదట. మరునాడు ఉదయం ఆమె వారి ఇంటికి నిప్పుకొరకు వెళ్ళి వారింటిలో ఉన్న కంచం అంచు మాదే అన్నదట. మీ కంచం అంచు మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా, మీరు మా ఇంటికి వచ్చినారా, కాబట్టి ఆ కంచం మాదే అన్నారట. అలా కాదు, మా ఇంటిలో కూడా కంచము అంచు ఉన్నది, పట్టుకుని వస్తానని రెండూ దగ్గర పెట్టి చూడగా రెండూ అతిక్కుపోయాను. మాది అని వారు పుచ్చుకున్నారట. సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినదట. అప్పుడు కుమారుడు చూసి ఏమన్నారమ్మా అని అడగగా మాదే అని వారే పుచ్చుకున్నారని చెప్పాను. అప్పుడు కుమారుడు, ఇప్పుడు రామదేవుని కథను చెబుతాను వింటావా అమ్మా అని అడిగాను. నేను కథ వినను, కార్యము వినను, ఏ పనో పాటు చేసుకుని బతుకుతా గాని రామదేవుని కథ మాత్రము విననన్నది. ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. ఈ చెల్లెల్ని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పాను. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణభట్టు ప్రయాణమైనాడు. వారు ఊరి చివరికి వెళ్ళేసరికి కాశీకి వెళ్ళలేని నాగంపట్టు తిరుగు ప్రయాణమై ధనము మూట కట్టుకుని వస్తున్నారట. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరి చివరికి వచ్చినారు. అక్కడ కోనేరు కనిపించినది. ఆ కోనేరులో కాళ్ళు కడుక్కుని చుండగా ఎక్కడి నుంచో ఒక పెద్ద గరుడపక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుపోయాను. అయ్యో అని నాగంపట్టి విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను, నారాయణభట్టును చూచి, అబ్బాయి, అమ్మాయి, మీరు సుఖముగా ఉన్నారా అని అడిగాను. ఏమున్నది నాన్నగారు, యథాప్రకారమునకు ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు. కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది.
అని జరిగినదంతా తండ్రికి చెప్పాను. ఆమె ఆజ్ఞ ప్రకారం వెంటబెట్టుకుని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు? సరే, అలాగే చేయమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు. నారాయణ భట్టు నారాయణమ్మను వెంట నిలుగుని వెలుచుంచుండెను. వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించాను. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాను. నాకు పెళ్లి వద్దు, పేరెంటమో అక్కర్లేదని చెప్పాను. మరలా కొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు. నారాయణ భట్టు అతడితో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాను. నాకు పెళ్లి వద్దు, పేరెంటము వద్దు, ఇదివరకే 2 భార్యలు ఉన్నారు అనేను. మరలా వెళ్ళుచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించినది. ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటూ ఉండగా ఆ యువకుని చూచి, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెలిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా నేను. పెళ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ మా గురువుగారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారం ఆయన పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను అనేను. మీ గురువుగారు ఎక్కడున్నారని అడగగా ఫలానా తోటలో ఉన్నారని చెప్పినాం. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా గురువుగారు, మీ శిష్యుడికి నా సోదరునిచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా? అంతటా గురువు బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకంతా బంగారం లేదు, గోపాతమంత భూమి లేదు, మీకు ఇష్టమైతే చేయండి, కష్టమైతే మానండి అని పలికినాం. అప్పుడు నారాయణ భట్టు గురువుగారికి దండం పెట్టి అలా ఎక్కడికో వెళ్ళి 4 రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాల తలంబరాలు పోసి 75 యాగాల నారాయణమునిచ్చి పెళ్లి చేశాడు. వారు అక్కడనే కూర్చుని కథ చెప్పుకొంచున్నారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరముల భూమి ధారపోస్తాను, పుచ్చుకోవలసిందని చెప్పగా అప్పుడు వారు, మేము రామదేవుని కథ చెప్పుకొనిచున్నాము, కథ అయితే పుచ్చుకుంటాం, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అన్నారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగచెంబులో నీరు పోసి, ఫలానా తోటలా ఆస్తి ఉన్నది, అనుభవించమని 4 ఎకరముల భూమిని వారికి ధారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాను. ఆ 4 ఎకరముల భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడనే ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనం పుణ్యదంపతులకు తారపోయాలని చూస్తున్నారట. ఎక్కడ వెతికినా సరైన పుణ్యదంపతులు దొరకలేదు. ఆ రాత్రి రామదేవుడు రాజుగారిలో కనిపించి, ఫలానా తోటలో పుణ్యదంపతులు ఉన్నారు, వారిని తీసుకొచ్చి దారపోయండి అని ఆజ్ఞాపించినారట. వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయమునే లేచి 16 మంది బోయిలను పల్లకిని పంపిరి. వారు అక్కడికి వెళ్ళి, ఏముండో, మా దేశపు రాజుగారు ఒక గృహము కొంత భాగము మీ ఇద్దరికి తారపోస్తారట, మిమ్మల్ని వెంటబెట్టుకుని రమ్మని పంపిరి, కావున రావాల్సిందనిది. మేము రామదేవుని కథ చెప్పుకొని చుంటమి, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అనగా బోయేడు కథ విన్న తర్వాత ఆ పుణ్యదంపతులు తీసుకుని వెడలి రాజుగారికి అప్పగించిరి. రాజు సంతోషముతో ఆ గృహము ధనము వారికి ధారపోసి వెళ్ళిపోయిరి. అప్పుడు నారాయణమ్మ, నారాయణ భట్టు ఆమె భర్త అక్కడ కూర్చుని ఆ గృహము ఆ ధనము 4 ఎకరముల భూమి అనుభవిస్తూ అక్కడ కథ చెప్పుకొని చుండిరి. కొన్ని దినములు అయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేను ఎన్ని దినములు ఎలా ఉండను, కాబట్టి నేను వెళ్ళి రామదేవుని తీసుకొస్తాను, నీవు నీ భర్త కథని మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణమై వెళ్ళినాడట. నారాయణమ్మ ఆమె భర్త కథ చెప్పుకొని చుండిరి. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక గొల్లవాడు వడ్లు ఎండపోసుకుని కావలా కూర్చుండినట. ఆ గొల్లవాడిని చూసి, గొల్లా, ఈ గ్రామంలోని విశేషాలేమిటి అని అడిగాను. ఏమున్నది బాబు, నేను పుట్టుకతోనే అందుడను, మా వాళ్ళు వడ్లు ఎండబోసి నన్ను కావలా కూర్చోమనగా కథ పుచ్చుకొని కూర్చుంటని, నా అవస్థ ఎలా ఉంది బాబు అనంట. నారాయణ భట్టు ఒక కథ చెబుతాను వినుదా అని అడిగాను. అలాగే వింటాను చెప్పమనేను. రామదేవుని కథ వ్రత విధానం చెప్పేసరికి గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించినవట. ఓహో, కథలోనే ఇంత మహస్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహస్యం ఉంటుందో, ఏ దేవానివో ఏ దేవుడివో చెప్పమనేను. అది రామదేవుని మహస్యము. 5 లక్షవారములు పూజ చేసి ఆవు నీటితో దీపం పెట్టవలను, ప్రసాదము 5 ఉండలు చేసి రామదేవునికి, ముత్తైదువులకు, బ్రాహ్మణులకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలతో తినవలను అని వెడలిపోయాను. తిరిగి కొంత దూరం వచ్చేసరికి ఒక రాజు విచారిస్తూ ఉండెను. ఆ రాజును చూసి, ఏమి రాజా విచారిస్తున్నారు అని అడిగాను. నాయన, నా భార్య బిడ్డలు పరారైనారు, నా రాజ్యము పరాయి రాజులు తీసుకున్నది, నా అవస్థ ఎలా ఉన్నది బాబు అని చెప్పాను. నేను ఒక కథ చెబుతాను వింటావా అని అడిగాను. అలాగే వింటాను చెప్పవలసిన మహానుభావ అని నేను. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా వివరించను. ఆ రాజుగారు వ్రతం చేసుకోగనగా పరారైన భార్య బిడ్డలు పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించును. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టుని చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవుడిగా చెప్పవలసినది, మిమ్మల్ని పూజ చేసుకుంటాము, నేను ఏ దేవుడను కాను, ఇది రామదేవుని కథా మహస్యము, మీరు 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానం అంతా చెప్పి మరలా కొంత దూరం వెళ్ళగా ఓ స్త్రీ విచారిస్తూ కూర్చుని ఉన్నది. ఆ స్త్రీని చూసి, నారాయణ భట్టు ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాను. అప్పుడు ఆమె, ఏముంది బాబు, చిన్నతనంలోనే పెళ్ళైనది, నా భర్త దేశాంతరం వెళ్ళినాడు, నా తల్లి తండ్రి అత్తమాలు కొన్నాళ్ళు చూసి, ఎన్నాళ్ళు నిన్ను ఇలాగను చూస్తామో అని వదిలివేశారు, కాబట్టి నా అవస్థ ఇలా ఉన్నది బాబు అని చెప్పినది. అప్పుడు నేను ఒక కథ చెబుతాను వినదవా అని. అలాగే వింటాను బాబు చెప్పమన్నది.
నారాయణ భట్టు రామదేవుని కథంతా చెప్పి వ్రత విధానమంతా చెప్పేసరికి దేశాంతరం వెడలిన ఆమె భర్త తిరిగి వచ్చాడు. తల్లి తండ్రి అత్తమామలు వచ్చారు. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవానివో మిమ్మల్ని మేము పూజ చేసుకుంటామని చెప్పి అడిగాను. ఇదంతా రామదేవుని కథామహస్యం. 5 లక్షవారములు 5 ఆదివారములు మానకుండా పూజ చేయమని కథ విధానం అంతా చెప్పి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మ పూజ చేసుకుంటాను, కొంచెం ఇల్లు ఇస్తావా అని అడిగాను. మా ఇంటిలో మరి ఆచారం కనుక కుదరదు, ఇల్లు లేదు, వెళ్ళిపోండు అన్నది. అప్పుడు నారాయణ భట్టు, కోనేరైనా చూపించి తల్లి అని అడిగాను. తూర్పు తీసి ఈశాన్యములుగా ఒక కోనేరు ఉన్నది, వెళ్ళమని చెప్పాను. అప్పుడు ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానము చేసి మడబట్ట ఆరవేసుకుని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలు అరుగు మీదకు వచ్చి తూర్పు తీసి ఈశాన్యములుగా ఒక పుచ్చిపేట ఒక పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటము పెట్టి కథ చదువుకుంటున్నారట. అంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదం ఇచ్చారట. ఆమె పుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయాను. నారాయణ భట్టు కథ చదువుకొని అక్షతలు తల మీద వేసుకుని ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను. అతడు ఎలా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది. అప్పుడు ఆ యవారంకు వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఆ ఇల్లు తెలుసుకోలేడని ఆమె వీధి అరుగు మీద కావలి కూర్చుని ఉండెను. ఇంతలో ఆమె భర్త ఎడమూట పెడమూట వేసుకుని ఇల్లు కానక కంగారు పడి అక్కడ నిలబడి ఉండెను. ఆమె చూసి, ఇల్లు ఇదే, ఎలా రండి, ఇది మన ఇల్లు కాదు. నేను రానని పలుకగా, ఇది మన ఇల్లే, ఇలా ఎందుకైందో చెబుతాను వినండి. ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను, ఇల్లు ఇవ్వమని చెప్పి అప్పుడు అతను ఒక కోనేరైనా చూపించమనను. అప్పుడు నేను తూర్పు తీసగా ఈశాన్య మూల కోనేరు ఉన్నదని చెప్పి అతడు కోనేరు దగ్గరికి పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టి పెట్టి తూర్పు తీసి ఈశాన్య మూలగా పెట్టి అందు రామదేవునికి పటము పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమ పంచదార కలిపి ప్రసాదముగా ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకొని చుండెను. నేను బయటకు వచ్చేసరికి తాంబూలాది దక్షిణ ప్రసాదములు నాకు ఇచ్చినాడు. నేను లోనికి పోయి తిని అతడు కొన్ని అక్షతలు తల మీద వేసుకొని మరికొన్ని అక్షతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారినది. ఇదంతా ప్రసాద మహత్యమని పలికెను. ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా, నిర్భాగ్యురాలా, పాపిష్టిదానా, అతడు ఏ దిశగా వెళ్ళాడో చెప్పమనగా ఈశాన్యములుగా వెళ్ళినాడని చెప్పింది. అప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెతుకుతూ బయలుదేరిను. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఆ బ్రాహ్మణుడు కనిపించను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఏమంటే మహానుభావ, మీరు మా ఇంటికి రావాల్సింది, మేము పూజ చేసుకుంటామా, నేను మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుని వెతుకుటకు వెళ్తున్నాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు కాబట్టి మాదే తప్పు, మా తప్పు క్షమించి మా ఇంటికి రావాల్సినది. మీరు ఏ దేవానివో చెప్పండి, మేము పూజ చేసుకుంటాము, మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు, మీ తప్పేమీ లేదు, రావడం నాదే తప్పు అనెను. నేను ఏ దేవుడను కాను, ఇదంతా రామదేవుని కథా మహస్యము. నీవు ఇంటికి వెళ్ళి 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసుకుని వ్రత విధానమంతా చెప్పాను. రామదేవుని వెతుక్కుని వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి, కథలోనే ఇంత మహస్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహస్యం ఉంటుందోనని పూజ చేసుకుని కథ చెప్పుకొని అష్టైశ్వర్యములతో అష్ట సంపదలతో తలతూగుతున్నారట. నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక ఆకలనక దప్పికనక చెట్టనక పుట్టనక నీడనక భయమనక అర్ధరాత్రనక అరణ్యాలంబడపడి వెళ్ళుచుండగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు ముచ్చిలి ముఖము తిరిగి పడిపోయాను. అప్పుడు రామదేవునికి దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంతో వచ్చి నారాయణ భట్టు ముఖము తెరిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి మా ఇంటిలో భోజనం చేదుగానే రమ్మనెను. నేను భోజనం మాత్రం చేయను, నేను రామదేవుని వెతుకుటకు వెళుచున్నాను, ఒక కోనేరు మాత్రం చూపించినా స్నానం చేస్తానన్నారట. తూర్పు తీసి ఈశాన్య మూల ఒక కోనేరు ఉన్నది, వెళ్ళమన్నారట. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభవనంలా మారిపోయాను. లోపలికి వచ్చేసరికి సీతమ్మ వారు వెండి కంచాలు, వెండి పైడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ ఎదురయ్యి మా ఇంటిలో భోజనం చేతురు కానీ రమ్మన్నారట. నేను భోజనం మాత్రం చేయను, రామదేవుని వెతుకుటకు వెళుచున్నాను అన్నారట. నేను రామదేవుని అని చెప్పాను. అయితే కావచ్చిన మహానుభావ, నాకు దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు పులి చర్మంతో రుద్రాక్షలతో విభూతి రేఖలతో నడుమున నాగాభరణంతో శిరసున గంగతో పక్కన పార్వతీదేవితో త్రిశూలం త్రినేత్రములతో నంది వాహనుడే ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు వారిని స్తోత్రం చేశాను. ఈశ్వర స్తుతి. వందే శంభు ఉమాపతిం సురగరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవాహినినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం అని స్తోత్రం చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావాలని కోరాను. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలమున వనమాలికతో మెరుపుతీగ వంటి లక్ష్మీదేవితో శంఖచక్ర గదాధరుడు ఈ నెమలిపించము ధరించి ప్రత్యక్షమైనాడు. అప్పుడు హరిని కూడా ఈ విధంగా స్తోత్రం చేసినాం. విష్ణు స్తోత్రం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం ఏకవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృత్యానగమ్యం వందే విష్ణుం భవ్యహరం సర్వలోకైకనాథం అని స్తోత్రం చేయక విష్ణుమూర్తి ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుడు ప్రత్యక్షమవ్వాలని అని కోరెను. శ్రీరామస్తుతి.
శ్రీమద్దివ్యమనేంద్ర చిత్తనిలయం సీతామనోనాయకం వాల్మీకోద్భవ వాక్పయోధి శశినం స్మరాననం విస్మయం నిత్యం నేత నీలకాయ కమలం నిర్వాణ సందాయకం శాంతం నిత్యమనామయం శివకరం శ్రీరామచంద్రం భజే అని స్తోత్రం చేసేసరికి హనుమ సీత రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సపరివారి సహితంగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు ఎప్పుడైనా భోజనం చేస్తావా అని నేను నారాయణ భట్టుని అడిగాను. అలాగే చేస్తాను, కానీ భోజనమైన తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇస్తే భోజనం చేస్తాను నేను. అప్పుడు ఆ సీతమ్మ తల్లి 4 కూరలు నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరమన్నాలు వండి వెండి కంచాలు పేడిపేటలు వేసి వారి బంధుకోటి పరివార సహితంగా నారాయణ భట్టుకు సీతామహాతల్లి భోజనం వడ్డించను. అందరూ భోజనం చేసి లేచి కర్పూర తాంబూలములు వేసుకున్న తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇచ్చావు, కావున మా ఇంటికి నాతో రావాల్సినదని కోరాను. అప్పుడు నారాయణ భట్టు ముందు, రామదేవుడు వెనుక తాను బయలుదేరి వెళ్తున్నారు. అలా కొంత దూరం వెళ్ళి నారాయణ భట్టు వెనుకకు తిరిగి చూసాను. అప్పుడు ఆ రామదేవుడు కనిపించలేదు. అంతా నారాయణ భట్టు ముఖము తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాను. అప్పుడు నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి, ఏమీ లాగున పడిపోయినావు, నాతో నడవలేనివాడు నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగాను. దేవా, నీ మహిమ బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు, తపస్సులు తెలుసుకోలేరు. మీ మహస్యం తెలుసుకుంటకు నేనంతటి వాడను, నా తప్పులు క్షమించి నాతో రావాల్సిందని రామదేవుడు నారాయణ భట్టు ప్రార్థించిన. అప్పుడు ఆ రామదేవుడు, అలాగే వస్తానని నీవు వచ్చినప్పుడు ఎవరి ఇళ్లకు వెళ్ళినావో వారి ఇళ్లకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకుని తీసుకుని వెళ్ళమనెను. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని భుజాలపై ఎక్కించుకుని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఉండని చెప్పిన ఇల్లాలు ఇంటికి వచ్చింది. అసలు ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చుని రామదేవుని కథ చెప్పుకొనిచున్నారు. వారి భక్తికి మెచ్చి వారికి అష్టైశ్వర్యములు ఆయురారోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించెను. మరి కొంత దూరం వచ్చేసరికి స్త్రీ ఇల్లు వచ్చెను. అచ్చట వచ్చేసరికి స్త్రీ ఆమె భర్త కూర్చుని కథ చెప్పుకుంటున్నారు. వారికి ఐశ్వర్యములు ఆయురారోగ్యం ఇచ్చి శ్రీ సముద్రం ఎడబాయకుండా ఇచ్చి వారిని రక్షించారట. మరి కొంత దూరం వచ్చేసరికి కొల్ల ఇల్లు వచ్చెను. ఆ రోజు ఆదివారం. నారాయణ భట్టు చెప్పిన మాదిరి పూజ చేసుకుని కథ చెప్పుకుంటున్నారు. వారిని మెచ్చి ఐశ్వర్యములు ఆయురారోగ్యం ఇచ్చి శ్రీ సముద్రం ఎడబాయకుండా వారిని కాపాడి రక్షించినారట. ఇంకా కొంత దూరం వచ్చేసరికి చెల్లెలు ఇల్లు వచ్చినది. అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొనుచు బంగారపు తూటయాల్లో ఊగుచున్నారు. వారిని మెచ్చి ఆయురారోగ్యములు ఇచ్చి శ్రీ సంపదలు కాపాడి రక్షించినారట. అప్పుడు నారాయణమ్మ తమ ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు కడుక్కునేటకు నీళ్ళు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చి మర్యాద చేసినది. అప్పుడు నారాయణ భట్టు, అమ్మాయి, నన్ను ఇలా మర్యాద చేయనక్కర్లేదు, నేను రామదేవుని తీసుకువచ్చి తీర్చుంటిని, నీవు నీ భర్త మా ఇంటికి రావాలను, మనమందరము పూజ చేసుకుందామని చెప్పాను. అప్పుడు ఆమె సంతోషంతో అలాగే వస్తానని నారాయణమ్మ ఆమె భర్తతో నారాయణ భట్టు రామదేవునితో సహా వారందరూ బయలుదేరి వారి గ్రామం పొలిమేరకు వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూసి పరుగున పోయి వారి తల్లిదండ్రులతో, ఏముండై నాగంభట్టు గారు, మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వచ్చుచున్నారు అని పరుగును వెళ్ళి చెప్పిరి. అప్పుడు నారాయణ భట్టు తల్లిదండ్రులు పరుగు వచ్చి సంతోషంతో కుమార్తెను కౌలించుకోబోయినట. అప్పుడు నారాయణ భట్టు చూసి, అమ్మా, నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చుచున్నాను. మీరు మన ఇంటికి వెళ్ళి 4 మూలలు తులిపి నల్లగాలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకుల తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు తీసి ఈశాన్య మూలగా ఉంచి రామదేవుని పటము పెట్టి గోధుమ నూక, పంచదార, ఆవు పాలు కలిపి ప్రసాదం 5 ఉండలు చేసి పూజకన్నీ సిద్ధం చేసి నాకు కబురు చేయండి. అప్పుడు నేను రామదేవుని తీసుకొచ్చేదనని చెప్పాను. వారు సంతోషంగా ఇంటికి వచ్చి 4 మూలలు తులిపి అలికి ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకుల తోరణాలు కట్టి 4 మూలల వెదగగా ఒక పుచ్చిపేట కనిపించినది. ఆ పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి కుమారుడు చెప్పిన ప్రకారంగా సిద్ధపరిచారు. నీవు రామదేవుని తీసుకురమ్మని కబురు పంపారు. అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుని భుజములపై ఎక్కించుకుని ఆ గ్రామం 4 వీధులలో ఊరేగించి ఇంటికి తీసుకొచ్చి రామదేవునితో, తండ్రి, మా ఇంటిలో మీరు కుడిపాదం పెట్టవాలని ప్రార్థించాను. అప్పుడు రామదేవుడు వారి ఇంటిలో కుడిపాదం పెట్టేసరికి పెద్ద ఇంద్రభవనంగా మారిపోయినది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో అనెను, అపరాధిని కాబట్టి నాకున్న ఈ పుచ్చిపీటయే సింహాసనం అనుకుని దయించి తమకు కూర్చుండవలసిందని వినయంగా ప్రార్థించెను. ఆ మాట రామదేవునికి జాలి కలిగి ఆ పీట మీద కూర్చుండేసరికి అది వజ్రాలు, వేడూర్యాలు, కెంపులు, మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనంగా మారిందట. అందు హనుమ, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాది సపరివారి సైతముగా శ్రీరామచంద్రమూర్తి తన ఇంటిలో ఆసీనుడై వెలిసినారట. అప్పుడు రామదేవుని వ్రతం చేసుకుందాం అనేసరికి అంతలోనే ఎక్కడి నుండో ఒక భేదబ్రాహ్మణుడు వచ్చి, ఏమండో నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం, ఒప్పుకుంటారా అని అడగగా, పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేసుకుంటాం అనెను. నాగంభట్టు గారు పచ్చని పందిర్లు వేయించి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాల తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణ భట్టు పెళ్లి చేశాను. నారాయణ భట్టు పెళ్ళైన తర్వాత నాగంభట్టు భార్య, నారాయణ భట్టు భార్య నారాయణమ్మ, ఆమె భర్త వారంతా రామదేవుని వ్రతం చేసి 5 లక్షవారును 5 ఆదివారాలను పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకుంటున్నారట. వారి భక్తికి మెచ్చి అష్టైశ్వర్యములు ఆయురారోగ్యములు శ్రీ సంపదలు ఎడబాయకుండా కాపాడి రక్షించినారట. ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ అష్టైశ్వంతులై సుఖముగా నుండిరి.